హాయ్ ఫ్రెండ్స్, చాలా రోజుల తర్వాత నా ఛానల్లో అయితే వీడియో పెడుతున్నానండి. కొంతమంది అడుగుతున్నారు రాజు ఆలగడ్డ గారితో మీకున్న రిలేషన్ ఏంటని. నేనైతే స్వాతి అగ్రికల్చర్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి రాజు గారు నాకు తెలుసండి. అలాగే స్వాతి తెలుసు, ఇంకా ఆయన లైఫ్ లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ అయితే నాకు తెలుసు. వాళ్ళందరితో నాకైతే మంచి రిలేషనే ఉంది. ఎంతమంది ఉన్నారా అంటే వీడియో కోసం టైటిల్ పెట్టుకొని చెప్పిన రాజు ఆలగడ్డ ఎవరు అడిగారు నీ సంబంధం ఏదని నేను చూడడానికి కామెంట్ నీకు వచ్చింది. ముళ్ళపంది ముఖం వేసుకొని ఏంటంటే చెప్తుంది రాజు ఆలగడ్డ రాకుండా సంబంధం ఏం తెలుసా. ఇప్పుడే నాకు యూట్యూబ్ లో మంచి పేరు వచ్చింది రా, పెద్ద పెద్ద కామెంట్లు పెడతారా నాకు అన్న అభిమానం అన్నట్లు. ఒక నిమిషం మళ్ళా ఎత్తినావు ఆగు. ఏమండి, నేను ఎక్కడైనా రాజు ఆలగడ్డ గారి గురించి తప్పుగా మాట్లాడానా చెప్పండి? చాలా మంచోడు, కాదు కొంచెం నోటుదోలు ఎక్కువ, అంతే, అంతకు మించి ఏం లేదు. నేను అదే కదా చెప్పాను, దానిలో ఆయన ఎందుకు అంత సీరియస్ అవుతున్నాడు? కత్తి ఎందుకు సౌమ్య నా యాలి. సో బేవర్స్ గా ఇంట్లో ఉండి వీడియోలు తీసి పెట్టట్లేదని నన్ను తీసుకువచ్చి అసలే వడదెబ్బ తగిలింది, చిన్న వడ కూడా లావు వడ, అంత పెద్ద వడదెబ్బ తగిలిలోని నన్ను తీసుకువచ్చి ఇక్కడ నిలబెట్టి నువ్వు సోళ్ళల్లా చెప్తున్నావా? ఎంత మర్చిపోతున్నావు. మన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ అనేది టైటిల్, దాని గురించి చెప్పురా అంటే చెప్పినా కదా. ఏం చెప్పలే ఫ్రెండ్. అవును, అమర్కు శోభలాగా కాదు, అమర్కు ప్రియాంక లాగా, చీ అసలు కాదు. సరే బోలేకు అశ్విని లాగా, అసలు కాదు. ఎవరుంటారా? నాగార్జున మీసమున్న నేస్తమా నీకు రోషం ఎక్కువ, నీకు రోషం ఎక్కువ కానీ మనసు తక్కువ. హలో లడ్డు, నువ్వు వితౌట్ ఫేస్ అంటే వీడియోస్ తీ లడ్డు. నేను చెప్తున్నా అండి ఫ్యాక్ట్, అంటే తలకాయ లేకుండా తీయాలా? ఈ బొమ్మ తలకాయ లడ్డు ఫేస్ కంటే చాలా బాగుంటుంది, ఉత్తమైన ఫేస్. దయచేసి ఏంటంటే ఒరిజినల్ ఫేస్ అడగాలి. సోమ్య అయితే కనుక 2 రోజులు తినలేదంట, ఏమన్నా అంటే ఎడుతుంది మళ్ళీ, అందుకోసం వీడియోస్ తీయడం కూడా మానేసినావు. నేను వాకౌట్ చేస్తాను, వీడియో కట్ చేయరా సింబా, నేను పోతా. ఏ యాడికి? పేరు మార్చా వెంటనే. ఏమని? జంతికారెడ్డి, పిల్ల జంతిక. లడ్డు రెడ్డి కాస్త జంతికారెడ్డి అవుతుంది మన ఛానల్. లాంగ్ వీడియోస్ కి కొత్త ఛానల్ పెడుతున్నాం, కొంచెం సపోర్ట్ చేయండి. ఎప్పుడురా అంటే మీరు ఎప్పుడు పెడితే అప్పుడు. నిజంగా మంచి పని, అదే బెస్ట్ అబ్బాయి. ఎందుకంటే దీంట్లో మేము షార్ట్ వీడియోస్ పెడుతుంటే లాంగ్ వీడియోస్ కు వ్యూస్ తగ్గుతున్నాయి, లాంగ్ వీడియోస్ పెడుతుంటే షార్ట్ వీడియోస్ కు వ్యూస్ తగ్గుతున్నాయి. నేను ఈ రోజు హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను మీతో ఒక మళ్ళా హాయ్ ఎందుకు వచ్చిందిరా? ఇప్పుడు దాకా మేము చెప్పినాం కదా దాని గురించి. ఈ రోజు నువ్వు రా చెప్పేది. పల్లవి ప్రశాంత్ గారికి శివాజీ గారు ఎలా దొరికారో అలాగే నాకు శోభ లాంటి లడ్డు దొరికింది. ఏంది శోభ? ఏంది మళ్ళీ మధ్యలో? అంటే అంటే అట్లా అంటే లేదు, పల్లవి ప్రశాంత్ కి రతికానా? ఒరే కొడుతున్నట్టు ఏం లేదండి. పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్కి వెళ్లే ముందు ఒక ఎరిపప్పలో ఉండేవారు కదా. సో తర్వాత శివాజీ గారి పరిచయం అయిన తర్వాత తనకి ఎంతో మంచి పేరు వచ్చి గొప్ప వ్యక్తి అడిగాడు కదా. అలాగే అమర్ గారికి శోభ దొరికినట్టు నాకు లడ్డు రెడ్డి దొరికి ఈరోజు సొసైటీలో నాకంటూ ఒక గొప్ప పేరు వచ్చి, అన్న నీ అభిమాని అన్న, నీకోసం ఏంటంటే మీరు చేసే వీడియోస్ బాగుంటాయన్నా, ఇట్లాంటివన్నీ కామెంట్స్ పెడుతూ నాకు ఒక మంచి నేమ్ వచ్చిందంటే దానికి కారణం సౌమ్య. సౌమ్య మొన్న కదా వచ్చింది సౌమ్య. సరే, మొన్నటి నుంచి నాకు మంచి పేరు వచ్చింది, సో సౌమ్యనే. సరే ఓకే, ఇట్స్ ఓకే. ఓదార్చరాడు కాసేపు. ఒరే నువ్వు మసాజ్ చేయి అక్కడ దొరికింది సందని, ఏదో ఊకే ఎరకమాల నుంచి సనకు మసాజ్ చేస్తా. లడ్డు నా మాటిని లడ్డు, ఈ రోజు సిగ్గు లేకుండా మంచిగా వీడియోస్ తీసి పెట్టు. రేపటి నుంచి అంటే లడ్డు రెడ్డి అంటే కనుక డైలీ 9 అయ్యేసరికి లడ్డు రెడ్డి వీడియో పెట్టింటారంటే మనకి ఇన్ని డబ్బులు వస్తాయి. లేదనుకో మీరు ముష్టి నన్ను అడిగితే నేను ఎత్తా, లేకపోతే అది కూడా లేనప్పుడు రోడ్డు మీద ముష్టి ఎత్తుకాల్సి వస్తారు. ఇద్దరు బెవర్స్ విన్నారంటే అందుకే వీడియో పెట్టడానికి వద్దురా చెప్పురా లడ్డు. సో మేము రేపటి నుంచి అంతఃకరణ శుద్ధితో వీడియోస్ తీస్తాం. ఎవరు ఎరకబడుతున్నారు ఊరికే, ఫిల్టర్ వాళ్ళకి వస్తారా, నేను ముందుకు వస్తే ఎరక నుంచి గిల్లి చంపుతున్నారు నన్ను. అంటే తిరగలేవా? మాట్లాడిరా, నేను తిరగలేదురా, కొట్టాకట్రా. సరే చెప్పు లడ్డు. ఇదే మసాజ్ చేసింది ఆయనకు, ఏడుపు వస్తుంది. సో షార్ట్ వీడియోస్ ఎట్లాగో దీంట్లో బాగా వ్యూస్ వస్తున్నాయి కాబట్టి నువ్వు వీలైతే నిజంగా ఒక ఛానల్ పెట్టుకోలేదు, కొత్త ఛానల్ పెట్టి కుకింగ్ వీడియోస్ చేస్తాము. అదిగాక రేపు రాజుగారు ఇల్లు క్లీన్ చేయడానికి రమ్మన్నారు. సో ఇల్లు క్లీన్ చేసి అక్కడ ఒక మంచి ప్లేస్ చూసేసి అక్కడ దుకాణం పెట్టేస్తాము. రోజు పొద్దున్నే వెళ్ళడం. డబ్బులు అయితే ఎందుకు? ఇల్లు క్లీన్ చేసేందుకు. సో ఇల్లు క్లీన్ చేయడం అంటే క్లీన్ చేయడం కాదులేండి, ఏదో మొక్కలు తెచ్చారంట, సంథింగ్ ఏదో హెల్ప్ చేయమన్నారు. చేసేసినాక అక్కడ ఒక దుకాణం పెట్టేసి అక్కడ మా ఇంటికి రావచ్చు కదా నువ్వు. అదే మీ ఇంటికి వచ్చి కుకింగ్ చేస్తారు. అవును, నాకు కూడా పని మనిషి పెట్టుకునే పని పోతుంది.
హలో మేము అంటే వీడియో మేము కోసం చేసుకొని మేము వీడికి తెచ్చుకొని తింటాం. అదిగ్గా అద్దిర్రా నా ట్రైనింగ్ అట్టుంటాది. జంతికారెడ్డి ఛానల్ క్యాన్సల్. నేను నా పేరు పెట్టుకుంటా దానికి, సింబా పేరు పెట్టు. సింబా అంటే నువ్వు సింబా గారిని తక్కువ అంచనా అయ్యాకు. మొన్న ఒక అమ్మాయి నాకు మెసేజ్ పెట్టింది, ఐ లైక్ యూ అక్క అని పెడితే వీడుండి ఐ లవ్ యూ అని పెట్టినాడు. అవురా? పెడితే అమ్మాయి ఉండి ఐ లవ్ యూ టూ అక్క అని పెడితే అంటున్నాడు నేను అక్కని కాదు అబ్బాయిని అని పెట్టినాడు. నా పరువు తీసాడు, నా ఫోన్ తీసుకోవాల్సిందా. పోనీలే లడ్డు, టైం పాస్ చెప్పినాడు కదా. సబ్స్క్రైబర్లతో ఆడుకుంటున్నాడు అక్క. సబ్స్క్రైబర్లతో ఆడుకుంటున్నాడంట. ఏ అయినా నీ బదులు రిప్లై ఇచ్చేయాలి లడ్డు. అంతే సింపుల్ గా. ఈ చూలు నుంచి రక్తం వచ్చేటట్టుందే. ఈ గూడు రేపు పొద్దునకు బంద్ చేయదు నాకు. వీళ్ళు సల్లంగుండా ఇద్దరిని చేరో పక్కన పెట్టుకుంటే కొట్టి కొట్టి సాగు కొడుతున్నారు. సో ఇంతకు పెళ్ళి ఎప్పుడు లడ్డు మీది? మీరు ఎప్పుడు కట్నం ఇస్తే అప్పుడు చేసుకుంటా. అంటే ఈ జన్మకైతే లడ్డు పెళ్లి కాదండి. అయితే నువ్వు కట్నం ఇవా? నేనెందుకు ఇస్తాను నీ కట్నము? అంటే నా వల్ల కదా నీకు మంచి పేరు నేను వచ్చింది. చెప్తాను కదా, ముందు నాకు 20 ఏళ్ళ అనుభవం ఉండే ఆంటీని చూసి పెళ్లి చేయి. తర్వాత పని నేను- చేద్దాం. ఆ? ఇప్పుడు కట్నం ఇస్తారు కదా, ఆ? ఆ కట్నం పెళ్ళైన వాళ్ళకి కొంచెం సగం ఇచ్చేసి సగం మనం దుబ్బెద్దాం. ఇది మా ఆటల అట్టిపండు లాంటిది మా సౌమ్య గారు. ఆయన ఏం చెప్తారు ఎవరు అర్థం అదేమంటుందంటే పెళ్లి కొడుకోళ్ళకి సగం ఇచ్చి సగం డబ్బులు మనం తీసుకుందాం అక్క అంటుంది. ఈయన ముందు కట్నం ఇయ్యాలి కదా మనం. పెళ్లి కొడుకులు ఎవరు? ఎవరో ఎవరో వచ్చిన వాళ్ళు ఏంది అర్థం కాలేదురా నాకు. అంటే మీరు నా అంటే పెళ్లి మినిమం డిగ్రీ చదివిండాలి ఇది అర్థం కావాలంటే. లేదు మీరు నాకు పెళ్లి చేసుకోవడానికి కట్నం ఇస్తారు కదా, ఆ కట్నం నేను పెళ్లి కొడుకు కొద్దిగిచ్చి కొద్దిగా మేము దాచిపెట్టుకోవాలంటే ఇది చెప్తాంది. సో నేను ఇప్పుడు చెప్పేది ఏం లేదండి, లడ్డు నాకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే నేను నాగార్జునకు రతిక లాగా, నాగార్జున రతికారా వాళ్ళిద్దరికి ఏం సో అని బిగ్ బాస్ శోభ లాగా. బిగ్ బాస్ శోభాకి ఏం సంబంధం ఉంది? ఏం లేదు, మనకు కూడా ఏం లేదని చెప్తుంది ఇక్కడ బొక్క. ఓహో, ఎందుకు ఇది యావర్ ప్రశాంత్ లాగా అని చెప్పొచ్చు కదా. యావర్ ప్రశాంత మర్చిపోయానా అండి, సరిపోయింది కరెక్ట్ చెప్పినది. అన్ని తీసుకొని దాన్ని ఏమంటారు అగ్గి పెట్టి తీసుకోవాలి అది వెలిగడానికి. సౌమ్య పోయింది చెలైతే తెలిగిద్దావా? హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అయితే అందరికి విష్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. టైం వచ్చేసి అరేసి వెళ్ళామండి తీరా. టైం వచ్చేసి అరౌండ్ 12:25 అయ్యింది. సో ఇది నిద్రపోయింది, నేను నిద్రపోలేదు. అంటే దానికి సర్ప్రైజ్ గా కేక్ ప్లాన్ చేద్దామని చెప్పేసి సో మా టీం మెంబర్ సింబాని లేపి వాళ్ళని లేపి వీళ్ళని లేపో ఇంత టైం అయిపోయింది. సో 25 minutes లేట్ అనమాట. ఇంకా ఆగలేదు సార్, అర్జెంట్గా కేక్ కట్ చేసుకోవాలా. సో మేమేమో ఏదో పాత డ్రెస్లు వేసుకుని ఉన్నాం. మేము పిలిచిన వాళ్ళు అందరు రెడీ అయ్యి వచ్చినారు పెద్ద ముత్తైదులాగా. కట్ చేయండి త్వరగా తిందాం. తొందరగా కట్ చేయి లడ్డు. తొందర కట్ చేయి. ఒరే సింబా, అగ్గిపెట్టుందని ఇప్పుడు నేను కెమెరా ముందర పోయినాను అనుకో, వాళ్ళు ఏమంటారంటే అర్ధరాత్రి ఆడోళ్ళు ఉంటే రూమ్ లో నీకేం పని అంటారు. అదిగో అది కూడా మగపురికే కదా హ్యాపీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేయడానికి పిలిచినాము. వాళ్ళే- దానిలో తప్పే ఉంది. వాళ్ళ లెక్కలకి రాడు. ఆ, చిన్న పిల్లలు కాబట్టి. ఓహో, అయినా వద్దులే లడ్డు, మీరిద్దరు ఏందో పాతిన పరేకులు అమ్ముకునే వాళ్ళకి కొన్నారు. నేను నీట్గా రెడీ ఇచ్చిన. మీరు మీ ఇంట్లోంచి వచ్చినారు రెడీ వచ్చినారు, మేము పనుకొని లేచినా కాబట్టి ఇట్టున్నాము. ఇద్దరు ముగ్గురు నాకు మెసేజ్ చేసినారు లడ్డు ఏమని? హ్యాపీ న్యూ ఇయర్ అని. అవునా? వాళ్ళందరికి రిప్లైలు ఇచ్చానా. హిప్పు అప్పు జడేసింది. ఇప్పుడు కోవేసల్రా ఏమమ్మా నీ మొహం అలా ఉంది లడ్డు. సౌమ్య ఇదిగో సో ఈ కేక్ ఉన్నింది కదా, పింక్ రోజు కావాలా ఎల్లో రోజు కావాలా? ఇదిగో ఇట్లా 2 ముక్కలు చేసుకుందాం. ఆ ఒక పక్క ముక్క నీది, ఇవతల పక్కన ముక్క నాది. పింక్ ది నీకా? సరే ఎల్లో నేను తీసుకుంటా, మధ్యలో పోసేస్తా. ఇది తెలుసా, అట్లా. నాకు పింక్ కలర్ అంటే ఇష్టము. బాక్స్ అంటే ఇష్టం. సో అటు పక్క నువ్వు తిని ఇటు పక్క నేను తింటా. మళ్ళీ వీళ్ళిద్దరు ఉన్నారు కదా, మీ ఇద్దరు చిన్న ముక్క చాలు కదా. మాకు పెట్టకపోయినా పర్లేదు, మీరే ఓకే. కుక్కలక్క తినాలి ఇద్దరు అక్కా చెల్లెలు. ఇదిగో ఎందుకు గాడిదల్లా అనిపించుకుంటున్నారు, వచ్చి స్ప్రే చేయండి, మేము కేక్ కోస్తాము. ఒరే నువ్వు కెమెరా పట్టుకోరా, నేను పోయి స్ప్రే చేస్తా.